అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. విజయనగరం మున్సిపాలిటీగా ఉన్నటువంటి పేరును విజయనగరం మున్సిపల్ కార్పొరేషన్ పేరుగా అయితే మార్చారు. కానీ అభివృద్ధి మాత్రం ఏమాత్రం నోచుకోలేని దుస్థితి అయితే కనిపిస్తుంది. ఈ నేపథ్యంలోనే ప్రధానంగా ప్రతి ఒక్కరు కూడా ఉపయోగపడేది డ్రైనేజీ వ్యవస్థ. ఈరోజు ఈ డ్రైనేజీ వ్యవస్థ పూర్తిగా శిథిలావస్థకు చేరినటువంటి నేపథ్యం కూడా మరోవైపు కనిపిస్తుంది. ఈరోజు నగరవాసులు ఆరోగ్యాలు బాగుండాలంటే ఆ డ్రైనేజీ వ్యవస్థ బాగుండాలి. అలాంటిది ఈరోజు ఆ డ్రైనేజీ వ్యవస్థ పూర్తిగా మూల చేరిన పరిస్థితి కనిపిస్తుంది. ఒక్కసారి వర్షం పడ్డదంటే చాలు ఆ డ్రైనేజీలో ఉన్నటువంటి ఆ చెత్త చెదారం, ఆ వ్యర్థాలన్నీ కూడా ఈరోజు రోడ్డుపైన పొంగి ప్రవహిస్తున్నటువంటి నేపథ్యం కూడా కనిపిస్తుంది. దీనిపైన ఎటువంటి చిత్తశుద్ధి లేకుండా అయితే ప్రభుత్వ అధికారులు ఒకవైపు అయితే పనిచేస్తున్నారనే నగరవాసులు కూడా మండిపడుతున్నటువంటి నేపథ్యం కూడా కనిపిస్తుంది. ఈ క్రమంలోనే ఈ డ్రైనేజీ వ్యవస్థపై నగరవాసులు ఏమనుకుంటున్నారు, అలాగే అధికారులు ఎటువంటి ప్రణాళిక సిద్ధం చేస్తున్నారు, దీనిపైన మరింత సమాచారం వాళ్ళ మాటలోనే తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. నగరంలో డ్రైనేజీ వ్యవస్థ పట్ల మీ అభిప్రాయం ఏంటి, ఎలా ఉందేంటి? విజయనగరం జిల్లా కేంద్రం అనేది మొత్తం జిల్లాకే ఆదర్శంగా ఉన్నటువంటి కేంద్రం. ఇటువంటి కేంద్రంలో ఈరోజు పారిశుద్ధ్య సమస్య అనేది చాలా దారుణంగా ఉంది. ఎక్కడ కాలువల్లో ఉన్న చెత్త కానీ ఎక్కడ పూడితీతలు అనేవి తీసే పరిస్థితి అనేది కనిపించడం లేదు. ఈరోజు మున్సిపాలిటీలో వేల రూపాయలు పన్నుల రూపంలో వసూలు చేస్తున్నారు. ఈ వసూలు చేసిన సొమ్ము అనేది ఎక్కడ ఖర్చు పెట్టి ఎక్కడ కూడాను బాగు చేసే పరిస్థితి అనేది కనిపించట్లేదు. ఈ డబ్బులన్నీ ఏం చేస్తున్నారు అనేది జనానికైతే అర్థం కావట్లేదు. ఈరోజు ప్రధానంగా చూసుకుంటే ఈ పూడితీతలు తీకిపోవడం వల్ల మలేరియా లాంటి, డెంగ్యూ లాంటి జ్వరాల బారిన పడి ప్రజలనే వాళ్ళు ఇబ్బంది పడుతున్నారు. ప్రధానంగా చూసుకుంటే ఈరోజు ఎవరైతే మున్సిపాలిటీ ఆఫీస్ ఉందో మున్సిపాలిటీ ఆఫీస్కి ఎదురుగానే ఈరోజు కాలువల్లో ఉన్నటువంటి చెత్త కానీ, న్యూపూర్ణ జంక్షన్లో ఉన్నటువంటి చెత్త కానీ చిన్న వర్షం పడితే చాలు అదంతా కూడాను విపరీతంగా భరించలేనటువంటి కంపు అనేది ఈరోజు దుర్వాసన మనం చూస్తున్నాం. కాబట్టి మున్సిపల్ ఆఫీస్ చుట్టూ ఇటువంటి పరిస్థితి ఉంటే ఈరోజు నగరంలో ఇంకెంత దయనీయకరమైనటువంటి పరిస్థితి ఉందనేది మనం అర్థం చేసుకోవాలి. ప్రధానంగా ఈరోజు మున్సిపల్ కార్మికులు పనిచేస్తున్న కాలనీల్లో చూసుకుంటే వాళ్ళు మాత్రం ఊరంతా కూడా శుభ్రం చేస్తారు. వాళ్ళు ఉన్న చోట మాత్రం ఎక్కడ కూడా బాగా ఉండే పరిస్థితి అనేది కనిపించడం లేదు. కాబట్టి ఇప్పటికైనా యుద్ధ ప్రాతిపదికన గత ఎమ్మెల్యే గారు చేశారో చేయలేదో పక్కన పెడితే ఈరోజు అధికారంలో వచ్చినటువంటి వీళ్ళందరూ కూడా గతంలో ఉన్న వాళ్ళు విమర్శించడం కానీ ఇవన్నీ చేసి ఉంటారు. కాబట్టి వాళ్ళు విమర్శించడం వల్ల ఏ ప్రయోజనం లేదు. మీరు ఏం చేశారనేది కీలకం. కాబట్టి ఈరోజు జనాలకు ఇబ్బంది లేకుండా, జనాలు అనే వాళ్ళ అనారోగ్యకరమైనటువంటి పరిస్థితుల్లో ఉండకుండా యుద్ధ ప్రాతిపదికన చర్యలు చేపట్టాలి. లేని ఏట్ల ఈ దోమలు ఈగల బారిన పడి ప్రజలనే వాళ్ళు తీవ్రమైనటువంటి ఇబ్బందులకు గురవుతారు. కాబట్టి యుద్ధ ప్రాతిపదికన వెంటనే ఈ పూడికతీతలు కానీ ఈ పారిశుద్ధ్య సమస్యను కానీ పరిష్కారం చేయాలని చెప్పేసి ఒక సాధారణమైన మనిషిగా నేనైతే తెలియజేస్తున్నాను. విజయనగరం మున్సిపాలిటీ నుంచి కార్పొరేషన్కి అభివృద్ధి చెందింది, పేరులో అభివృద్ధి చెందింది తప్ప ఈరోజు విజయనగరంలో వర్షం వస్తే ఎక్కడ చూసినా సరే రోడ్ల మీదకి నీరు వచ్చి డ్రైనేజ్ ఎక్కడెక్కడ స్ట్రక్ అయిపోయే పరిస్థితి కనబడుతుంది. ఉదాహరణకి పెద్ద ఎత్తున వర్షం వస్తే మున్సిపల్ ఆఫీస్ దగ్గర ఉన్న న్యూపర్న్ సెంటర్ మొత్తం మార్కెట్ అదంతా, ఆ మార్కెట్ మొత్తం జలమయం అయిపోయి డ్రైనేజ్ పెరిగిపోయి ప్రజలు అవస్థలు పడే పరిస్థితి కనబడుతూ ఉంది. అందుకనే ఈరోజు మున్సిపల్ కార్పొరేషను కమిషనర్ కానీ లేదా చైర్మన్ కానీ లేదా మేయర్ కానీ ఎవరైతే ఉన్నారో వీళ్ళు మున్సిపల్ కార్పొరేషన్ అభివృద్ధి పైన దృష్టి పెట్టకుండా ఈరోజు ఆ అభివృద్ధిని కేవలం వసూలు చేయడంలో ఉన్న శ్రద్ధ, పట్టణ విస్తరణ పెరుగుతూ ఉంది. ఆ పట్టణ విస్తరణ అనుకూలంగా కార్మికుల సంఖ్య పెంచి ఆ కార్మికుల్ని సక్రమంగా ఉపయోగించి పరిశుభ్రంగా తీర్చిదిద్దడంలో ఏమాత్రం చిత్తశుద్ధి లేదు. ఈరోజు అటువంటి డ్రైనేజీ పెరుగుతున్న నేపథ్యంలోనే ఈరోజు రోగాలు ఎక్కువ పెరుగుతూ ఉన్నాయి. ఈరోజు మలేరియా, డెంగ్యూ వచ్చి ఈరోజు చాలామంది చనిపోతూ ఉన్నారు. కారణం ఏంటంటే డ్రైనేజ్ వ్యవస్థ ఎక్కడెక్కడ పరిశుభ్రంగా లేకపోవడం అనేది ప్రధాన కారణం. దీనిపైన పాలకులకి చిత్తశుద్ధి లేకపోవడం అనేది ప్రధానమైన కారణంగా చెప్పవచ్చు. వర్షాలు పడేటప్పుడు అయితే పూర్తిగా రోడ్లు ఎక్కుతున్నటువంటి నేపథ్యం కూడా కనిపిస్తుంది. ఈ సందర్భంగా దీనికి సంబంధించిన ఏ విధంగా ప్రణాళిక సిద్ధం చేసుకుంటే బాగుంటుందని ఏ విధంగా మీరు చెప్తారు? ఈ విధంగా ఒక సాధారణ పౌరుడిగా ఈ ప్రభుత్వానికి ఎటువంటి సలహాలు ఇస్తారు? విజయనగరం మున్సిపాలిటీ నుంచి కార్పొరేషన్ అయింది. కార్పొరేషన్ అయిన తర్వాత జమ్మునారాయణపురం కానీ, అయ్యన్నపేట కానీ, అటువైపు కేఎల్పురం, అటు గాజులరేగ ఈ ప్రాంతాలు విజయనగరం కార్పొరేషన్లో కలిసాయి. ఈ కార్పొరేషన్లో ఈ కలవడంతో పాటుగా విజయనగరం కార్పొరేషన్ కానుకున్నటువంటి పెద్ద పంచాయతీలు కూడా ఉన్నాయి. దీంతో ఈరోజు ఇక్కడ విజయనగరంలో పట్టణ విస్తీర్ణం పెరిగింది, జనాభా పెరిగారు,
గతం కంటే అపార్ట్మెంట్ సంస్కృతి పెరిగింది. దీంతో ఏమవుతుందంటే డ్రైనేజీ వ్యవస్థ మరింత అభివృద్ధి కావాల్సినటువంటి అవసరం ఉంది. అయితే ఇక్కడ డ్రైనేజీ వ్యవస్థ పూర్వం ఏదైతే ఇప్పుడు కమిషనర్ గారు మొన్న ప్రకటించారు 1912లో ఏదైతే వాటర్ స్కీమ్లో పైప్ లైన్లు వేశారో అదే పైప్ లైన్లు కొనసాగుతున్నాయి, అదే డ్రైనేజీ వ్యవస్థ కొనసాగుతుంది. దానివల్ల ఏమవుతుందంటే పట్టణ విస్తీర్ణం పెరగడంతో డ్రైనేజీ వ్యవస్థ ఎప్పుడైతే అభివృద్ధి కాలేదో చిన్నపాటి వర్షానికి కూడా కొద్దిపాటి వర్షానికి పట్టణ నలుమూలల ఏ మూల చూసినా కనీసం కార్లు బైకులు మునిగిపోయినంత నీరు నిలబడిపోతుంది. దానికి ఉదాహరణ ఏంటంటే మన పాత బస్ స్టాండు మున్సిపల్ ఆఫీస్ ఆనుకున్నటువంటి ప్రాంతం చిన్నపాటి తేలికపాటి వర్షానికి కూడా మొత్తం నీరంతా అక్కడ నిలబడిపోతుంది. అలాగే ఇక్కడ కలెక్టరేట్కి వెళ్ళే దారిలో ఈరోజు ఎన్సీఎస్ థియేటర్ దాటిన తర్వాత ఉన్నటువంటి రైల్వే బ్రిడ్జి దగ్గర అండర్ గ్రౌండ్ బ్రిడ్జి దగ్గర పూర్తిగా నీరంతా అక్కడ స్టాక్ అయిపోద్ది. ఎటువైపు వెళ్ళా ఇటు లోతట్టు ప్రాంతమైనటువంటి రాజీవ్ నగర్ కాలనీ కానీ ఈ ప్రాంతాలన్నీ కూడా చిన్నపాటి వర్షానికి కూడా మునిగిపోయే పరిస్థితి ఉంది. దీంతో ఏమవుతుందంటే డ్రైనేజీ అంతా మొత్తం రోడ్ల మీదకి వచ్చి అది క్లియర్ చేయడానికి చాలా సమయం పడుతుంది. దాంతో ఈలోపే ప్రజలందరూ కూడా ఈరోజు దోమలతో తీవ్రమైనటువంటి ఇబ్బందులు పడుతున్నారు. ఇక్కడ ముచ్చెరువు గట్టు కానీ లేదా సాయినగర్ కాలనీ కానీ లేదంటే తోటపాలెం ఏరియా అంతా ప్రధానంగా కాలువలు పూడికలు తీయకపోవడం వల్ల విపరీతంగా దోమలు శైర్విహారం చేస్తున్నాయి. మరి వీటి నివారణకి ఏంటి? అండర్ గ్రౌండ్ డ్రైనేజీ నిర్మించాలి. ఇప్పుడు ఏదైతే ఆక్రమణలు జరుగుతున్నాయో ఉదాహరణకి మనం ఇలా కిందకి వెళ్తే సాయినగర్ ఈ మొత్తం ఉన్నటువంటి పెద్ద చెరువు నీటి నుంచి వచ్చినటువంటి నీరంతా ఆ కిందకి వెళ్ళాలి. కానీ కిందకి వెళ్ళకుండా ఎక్కడికక్కడ ఆక్రమణలు చేసేసి ఆ వెళ్ళే కాలువల సైజు తగ్గిపోతుంది. అక్కడ నుంచి ఇంకా మీదకి వెళ్తే అక్కడ పువ్వాడ స్కూల్ యాజమాన్యం ఏకంగా ఆ కాలువని చిన్నది చేసేసి మొత్తం ఒక అపార్ట్మెంట్నే లేపేస్తున్నారు. అంటే విజయనగరం పట్టణంలో ఏదైతే కాలువలు కానీ డ్రైనేజీ వ్యవస్థకు ఉన్నటువంటి స్పేస్ ఉందో ఆ స్పేస్ని ఈరోజు రియల్ ఎస్టేట్ వ్యాపారులు కావచ్చు, కొద్దిమంది రాజకీయ ప్రముఖులు కావచ్చు, వాటిని ఆక్రమించేసి మొత్తం వాటన్నిటిని స్తంభింపజేస్తున్నారు. దానివల్ల విజయనగరం పట్టణంలో నీరు పూర్తిగా ఉండిపోయి ప్రజలు అనారోగ్యాల పాలన పడుతున్నారు. కాబట్టి ఈ మొత్తాన్ని పరిశీలించి దాని మీద కూడా నిర్దిష్టమైనటువంటి నిఘా పెట్టి మొత్తం వచ్చినటువంటి ఆదాయంలో వీటికి ఎంత ప్రజల ఆరోగ్యం కోసం ఎంత ఖర్చు పెట్టున్నారు అనే దానిపైన కూడా నిర్దిష్టమైనటువంటి ప్రణాళికతో కమిషనర్ గారు ప్రయత్నం చేస్తే ఖచ్చితంగా వీటికి పరిష్కారం దొరుకుద్ది అనేది ఒక సాధారణ పౌరుడిగా మేము అభిప్రాయపడుతున్నాం. ఈ డ్రైనేజీ వ్యవస్థపై ఎటువంటి ప్రణాళిక సిద్ధం చేసుకుంటున్నారు? దీన్ని ఏ విధంగా రూపుదాల్చే విధంగా దీన్ని కొత్త పద్ధతులు ఏ విధంగా తయారు చేస్తున్నారా? దీనికి సంబంధించినటువంటి ఎటువంటి ప్రణాళిక సిద్ధం చేశారని దీనిపై మనతో పాటు మాట్లాడడానికి విజయనగరం కమిషనర్ అలనయ్య గారు అయితే మనతో పాటు ఉన్నారు. ఆయన అడిగి మరిన్ని వివరాలు తెలుసుకునే ప్రయత్నం అయితే చేద్దాం. సార్ చెప్పండి సార్, ప్రధానంగా చూసుకుంటే ఈ నగర వ్యాప్తంగా ఉన్నటువంటి ఈ డ్రైనేజీ వ్యవస్థ అయితే ఈరోజు చూసుకుంటే అస్తవ్యస్తంగా ఒకవైపు అయితే కనిపిస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. దీనికి సంబంధించినటువంటి ఒక ప్రణాళిక ఏ విధంగా తయారు చేసుకున్నారు? దాన్ని ఏ విధంగా ఇప్పుడు ఉన్నటువంటి సమస్యను అధిగమిస్తారు? అందరికీ నమస్కారం. ఇప్పుడు మన విజయనగరం నగరపాలక సంస్థలో మేజర్ డ్రైన్స్ 12 కిలోమీటర్లు ఉన్నాయి, మీడియం డ్రైన్స్ 163 కిలోమీటర్లు ఉన్నాయి, మైనర్ డ్రైన్స్ 291 కిలోమీటర్లు ఉన్నాయి. మొత్తం 466 కిలోమీటర్ల డ్రైనేజ్ వ్యవస్థ విజయనగరం నగరపాలక సంస్థలో ఉంది. ఈ డ్రైన్స్ అన్నీ కూడా మనం ఎన్నడూ లేని విధంగా ప్రతి డ్రైన్ కూడా 2 సార్లు క్లీన్ చేయడం జరిగింది. ఎక్కడ కూడా వాటర్ స్టాగ్నేషన్ లేకుండా చేయడం జరిగింది. ఇక్కడ ఉన్న ప్రధాన సమస్య ఏంటంటే కాలువలు అన్నీ కూడా న్యాచురల్ ఫ్లో అంతా కూడా ఆక్రమణలకు గురైన వైనం ఇక్కడ ఉంది. దీనికి ముఖ్యంగా ఈ పెద్ద చెరువుకే మనకు అవుట్ఫాల్ పాయింట్ ఉంది డ్రైను. బట్ అదంతా కూడా ఆక్రమణలకు గురైపోవడం వల్ల ఈ అవుట్ఫాల్ డ్రైన్ నిర్మాణానికి మనం ఒక డిపిఆర్ తయారు చేస్తున్నాము. అది దాదాపు 4.5 కోట్ల పైన అవుతుంది. ఆ డిపిఆర్ మనం సిద్ధం చేసిన తర్వాత ఎందుకంటే మనకు జనరల్ ఫండ్స్ తక్కువ ఉన్నాయి కాబట్టి ప్రభుత్వానికి నివేదిస్తాము. త్వరలో అది కార్యరూపం దాల్చే విధంగా గౌరవ పాలకవర్గ సహకారంతో అలాగే గౌరవ శాసనసభ్యులు, గౌరవ పార్లమెంటు సభ్యులు, అలాగే గౌరవ మంత్రివర్యులు అందరి సహాయ సహకారాలతో ప్రభుత్వం నుంచి ఈ ఫండ్ వచ్చే విధంగా ప్రయత్నం చేయాలన్నది నగరపాలక సంస్థ ఆలోచన. అంటే మీరు చెప్పింది అయితే బాగానే ఉంది. బట్ ప్రజెంట్ తాత్కాలికంగా చూసుకుంటే వర్షాలు వచ్చేటప్పుడు చూస్తే రోడ్లు మొత్తం నిండిపోయి అయితే డ్రైనేజ్ అంతా కాలువలో ఉన్నటువంటి చెత్త చెదరం అంతా ఈరోజు రోడ్ల మీద ప్రవహిస్తున్నటువంటి నేపథ్యం అయితే కనిపిస్తుంది. ఈ క్రమంలో ఈ తాత్కాలికంగా దానికి సంబంధించిన స్వస్తి పలకడానికి ఎటువంటి కార్యాచరణ చేస్తున్నారు ఏంటి? ఇప్పుడు మీరు చూస్తే మీరు డ్రైనేజ్లో ఉన్నది సిల్ట్ లేదండి. పూర్వం సిల్ట్ ఉండేది. ఇప్పుడు డ్రైనేజ్లో అందరూ కూడా గార్బేజ్ వేసేస్తున్నారు. దీని మీద కూడా మేము అవగాహన కార్యక్రమాలు చేపడుతున్నాం. అందరినీ అవేర్నెస్ కల్పిస్తున్నాము. పెనాల్టీస్ కూడా వేస్తున్నాం. ఎవరైనా చెత్త చూస్తుండగా వేస్తే వాళ్ళకి పెనాల్టీ కూడా విధిస్తున్నాం.
ఇప్పుడు ఆ గార్బేజ్నే మనం ఎప్పటికప్పుడు క్లీన్ చేయడం జరుగుతుంది. నగరంలో 119 మెట్రిక్ టన్నులు గార్బేజ్ జనరేట్ అయితే మనం ఎప్పటికప్పుడు జిందాల్ వేస్ట్ ఎనర్జీ ప్లాంట్కి తరలించడం జరుగుతుంది. ఎక్కడ కూడా ఒక హీప్ కానీ, గార్బేజ్ హీప్ కానీ, గుట్ట కానీ, లేదంటే ఒక డంపర్ బిన్ ఓవర్ఫ్లో అవడం కానీ ఎక్కడా లేదు. ఏ రోజు గార్బేజ్ ఆ రోజు పంపడం జరుగుతుంది. మాకు రికార్డెడ్ ఎవిడెన్స్ కూడా ఉంది. మీరు చూస్తుంటారు, ఎక్కడైనా గార్బేజ్ హీప్స్ ఎక్కడైనా కనిపించాయంటే ఎక్కడ ఉండవు. అవి లేకుండా మా శానిటరీ సిబ్బంది నిరంతరం పర్యవేక్షిస్తూ మా ప్రజలకు మంచి పారిశుద్ధ్యం అందించే దిశగా కష్టపడుతున్నారు. థ్యాంక్ యూ. ఒకటే చెప్తున్నారు, ప్రధాని చూసాం కదా, ఈ నగర పరిధిలో ఉన్నటువంటి 100 కిలోమీటర్లోనైతే ఈ కాలువలు పనులు చేయడానికి అయితే మాత్రం సిద్ధంగా అయితే ఉన్నాయి. దీనికి సంబంధించినటువంటిదంతా కూడా ఒక బిల్లుల రూపంలో రావాలంటే మంత్రివర్గం నుంచి అయితే రావాలి, వచ్చిన వెంబడైతే మాత్రం పనులు అయితే పూర్తి చేస్తామని చెప్తున్నటువంటి నేపథ్యం ఉంది. అంటే అదేవిధంగా నగరపాలక సంస్థ తరపున అయితే ప్రజలకు కూడా ఒకటే చెప్తున్నటువంటి పరిస్థితి కూడా కనిపిస్తుంది. అదేంటంటే ఏదైతే ఈరోజు కాలువల్లో ప్రతి దగ్గర ఎక్కడ చూసినా సరే గార్బేజ్ అయితే మాత్రం ఎక్కువగా వేస్తుంది. అంటే చెత్త చెదారం కూడా ఈరోజు కాలువల్లో వేయడం పట్ల అయితే మాత్రం ఈరోజు వర్షాలు కురిసే టైంలో మాత్రం ఈరోజు పూర్తిగా వచ్చినటువంటి వర్షంతో పాటు అందులో ఉన్నటువంటి చెత్త చెదారం కూడా ఈరోజు రోడ్డు ఎక్కినటువంటి నేపథ్యం అయితే ఉంటుంది. ఇటువంటి పరిస్థితులు లేకుండా ఉండాలంటే ప్రజలు ఒక రకమైన అవేర్నెస్ కూడా ఈరోజు తీసుకుని వస్తున్నామని మనతో పాటు చెప్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి. ఆ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.